పోలీసులు ఇప్పటికైనా నీలం రంగును వదిలి తమ విధిని సక్రమంగా నిర్వర్తించారని గాజువాక కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖ బర్మా క్యాంపు కుటుంబ తగాదాలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బాధితులకు న్యాయం చేయాలని బాధితుల తరపున మాట్లాడిన ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపై పోలీసులు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తన భార్యను సైతం ఏయూవీసీ ప్రసాద్ రెడ్డి వేధింపులకు గురి చేసేవారని, ఈ మధ్యకాలంలో చేయని తప్పుకు ఆమెను సస్పెండ్ కూడా చేశారని అన్నారు. మొదటి నుంచి చెప్తామండి, పోలీసు యంత్రాంగం వాళ్ళు విధులు సరంగా నిర్వర్తించేటట్టు కనుకునే ఈరోజు పోలీసు యంత్రాంగం సక్రమంగా విధులు నిర్వర్తిస్తే ఈ సమస్యలు ఉండవు. రాజకీయ నాయకులకు నేను 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే చేశాను. 5 సంవత్సరాలు కూడా ఎక్కువ మంది న్యాయం చేయండి అని బాబు అని పోలీసు తలుపు కొట్టట్లే. రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి మేము ఫోన్ చేస్తే అక్కడికి వెళ్తారు. వాళ్ళే సక్రమంగా చేస్తే ఎందుకు వస్తారండి? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేవాడు ఎమ్మెల్యే దగ్గరికి వస్తాడు. వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే. మాట్లాడితే మేము 30 సంవత్సరాలు అంటారు. మీరు 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేము చేయాలి. ఎంత బాధ్యతగా ఉండాలి? ఎవరున్నారండి? మేము చూస్తాను. నాకు వచ్చే గ్రివెన్స్ చూడండి ఒకసారి. నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దగ్గర వచ్చిన గ్రివెన్స్ జీవీఎంసీకి ఒకసారి చెప్పండి, ఎంఆర్ఓకి చెప్పండి, లేదు పోలీసుకి చెప్పండి. ఇందులోనే నాకు తెలిసి గ్రివెన్స్లో 70% ఇవే కేసులు ఉంటాయి. ఆ నమ్మకం ఎవరు చేకూర్చుకోవాలి? ప్రజలకు నమ్మకం చేకూర్చుకోవాలంటే 30 సంవత్సరాలు మీరు ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆ బాధ్యత మీరు సక్రమంగా వేసుకుంటే మా దగ్గరికి ఎందుకు వస్తారు? మేము చట్టాలు చేసుకుని కూర్చుంటాం కదా. శాసనసభ్యులు శాసనాలు చేసుకుని కూర్చునేవాళ్ళం కదా. ఈ గ్రీవెన్స్ మేమెందుకు హ్యాండిల్ చేయాలి? ప్రజలు జనరల్గా ఏమంటారంటే మీకు ఓటు వేసాం కనుక మాకు చెప్పండి అంటారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రజలకి న్యాయం అక్కడ జరిగితే ఇక్కడ మా దగ్గర రారు. మమ్మల్ని ప్రశ్నిస్తారు అక్కడికి వచ్చిన తర్వాత, పలానా కావాలి మేము చేస్తారా చేయాలని చెప్పేసి. కమిషనర్ గారికి మీరు ఏం చెప్తారండి? మేము పోలీస్ కమిషనర్కి ఒకటే చెప్తున్నామండి, ఒక పార్టీ ఇంకా ఆ వైసీపీ ముసుగు మీరు ఇంకా విడిచిపెట్టండి. ఇప్పుడు నేను అధికార యంత్రాంగం అందరికీ కూడా తెలియజేస్తాను, వైసీపీ ముసుగు విడిచిపెట్టి